పార్కిన్సన్ ఎందుకు వస్తుంది? పార్కిన్స్ అన్నది శరీరంలో మెదడు లోపల సృష్టికర్త ఆయన గొప్ప వ్యవస్థ కుదించాడండి. అంటే దానికి అంత సమయం జరుగుతుంటేనే ఆయన గొప్పతనం అందరూ మర్చిపోతుంటారు, విస్మరిస్తుంటారు. మరి ఆయన ఎవరికి కంప్యూటర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏది తెలియనిది ఊహించలేని రోజుల్లోనే మెదడు అనే ప్రత్యేకమైన అవయాన్ని, చాలా సున్నితమైన అవయాన్ని అమర్చాడు ఆయన. ప్రతి దానికి ఒక పని నిర్దేశించాడు ఆయన. అందులో ఒక ముఖ్యమైన ద్రావకం పేరు డోపమైన్ అనేది మనం మాట్లాడుతున్నాం. ఒక కోఆర్డినేషన్. ఇప్పుడు ఒక మూత వంకలా పనిచేసి కళ్ళు వాళ్ళ పనిచేస్తే ప్రతి వాళ్ళకి తెలిసిపోదు. నడుస్తూ ఉంటాం, చెయ్య కాళ్ళు రెండు ఒకే లైన్లు ఎందుకు కదులుతున్నాయి? ఒక ఆర్డర్, కోఆర్డినేషన్ అంటాం. ఒక లయ, ఒక ప్రాస మాదిరి సంగీతం రాల. ఇవన్నీ అవసరమైనటువంటిది ఈ డోపమైన్. ఇది ఒక ద్రావకం. మెదడు లోపల లోపల కొన్ని ప్రాంతాలు తయారవుతూ ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఈ ద్రావకం ఉత్పత్తి కానీ తక్కువైంది అనుకోండి, వచ్చేదే పార్కిన్సన్. దానివల్ల గతి వేగం తగ్గిపోతుంది, స్లో అయిపోతారు, నడక తక్కువ స్లో అయిపోతుంది. మళ్ళీ ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది. చేయమనుకో ఇది అవుతూ ఉంటుంది. ముఖంలో నిస్తేజులు అయిపోతారు. ఒక జోక్ మీరు వేసినా కానీ నవ్వినా కానీ ముఖంలో కబలికలో మార్పులు కనబడవు.